ఉద్యోగ సామాజిక భద్రత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు మరోసారి సమ్మెకు దిగుతున్నారు. డిసెంబర్ 31న నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో న్యూ ఇయర్ వేడుకలకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్న వారికి బిగ్ షాక్ తగలనుంది. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు ఆగిపోనున్నాయి. ఇంతకీ గిగ్ వర్కర్ల సమస్యలేంటి? కొత్త సంవత్సర వేడుకలకు కార్మికులు కంపెనీలను దెబ్బచూసి కొట్టబోతున్నారా? లెట్స్ వాచ్. దేశవ్యాప్తంగా లక్షల మంది గిగ్ వర్కర్స్ వివిధ ప్లాట్ఫామ్స్లలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో, టైర్ 3 సిటీస్లలో అధికంగా గిగ్ వర్కర్స్ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్, డెలివరీ, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ వంటి వాటిలోనే ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కనిపించేవి స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి సేవలు. ఇవి కాక చాలా గిగ్ వర్కర్స్ వివిధ రకాల ప్లాట్ఫామ్స్లలో పనిచేస్తున్నారు. గిగ్ వర్క్ అంతా డైలీ పని, గంటలు, ఆర్డర్స్ వంటి వాటి ఆధారంగానే పనిచేస్తున్నారు. దాదాపు ప్రతి వర్కర్ 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు. అయితే వీరి సంపాదనలో 30% కమిషన్ను ప్లాట్ఫామ్లు తీసుకుంటున్నాయి. దీంతో శ్రమదోపిడీ అవుతోందని, కనీస ఉద్యోగ జీవిత భద్రత లేదని గిగ్ వర్కర్స్ చెబుతున్నారు. దీనికి పరిష్కారంగా నూతన చట్టంతో పాటు ప్లాట్ఫామ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గిగ్ వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి భద్రత లేకుండా రద్దీ రోడ్లపై డెడ్లైన్లతో పనిచేసే గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో డెలివరీ మధ్య విశ్రాంతి సమయం ఇవ్వాలని, ప్రోత్సాహకాలు, కస్టమర్లు ఇచ్చే టిప్ డబ్బులు నేరుగా గిగ్ వర్కర్స్ ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. లేట్ డెలివరీలకు పెనాల్టీని మాఫీ చేయాలంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా 10 నిమిషాల డెలివరీ నిబంధనలను ఎత్తివేయాలని పట్టుబడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఈ నెల 25న నిరసన తెలిపారు. కానీ ఎలాంటి స్పందన లేకపోయింది. 10 నిమిషాల డెలివరీ ఏదైతే ఉందో అన్ని ప్లాట్ఫామ్ కంపెనీలు వెనకాల తీసుకోవాలి. రెండోది పేమెంట్ ఏదైతే పేఅవుట్ ఉందో, పాత పేఅవుట్ ఏదైతే విధంగా ఇస్తుంటేనే మీరు అదే విధంగా పేఅవుట్, పాత పేఅవుట్ ఇవ్వాలి అన్ని ప్లాట్ఫామ్ కంపెనీస్ అనేది ఒక రేట్ నిర్ధారణ చేయాలి. కంటిన్యూస్గా వర్కర్ల ఐడీస్ బ్లాక్ ఏదైతే చేస్తున్నారో దానిపైన ఈ ప్రధానంగా 3 డిమాండ్లు భారతదేశ వ్యాప్తంగా అందరు వర్కర్ ఐక్యమై వేలాది మంది, లక్షలాది మంది ఈ దీనిపైన గొంతెత్తడం జరుగుతుంది. సమ్మెలో పాల్గొన్న కార్మికుల ఐడీ బ్లాక్, అల్గారిథం బేస్డ్ ఇష్యూస్ క్రియేట్ చేయడం వంటివి చేస్తున్నాయి కంపెనీలు. ఇక సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు కార్మికులు. ఇక తమ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గిగ్ బిల్లుతో గిగ్ వర్కర్లను స్పెషల్ లేబర్ కమ్యూనిటీగా గుర్తించి వారికి ఆర్థిక, సామాజిక భద్రతను కల్పించనుంది. స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్ఫామ్లు వర్కర్లకు చెల్లించే మొత్తంలో 1% నుంచి 2% వరకు వాటాను గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ కోసం ఇవ్వనున్నారు. దీనికి ప్రభుత్వం ఇతర నిధులను కూడా కలిపి గిగ్ సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని తెలిపింది. ఇప్పటికే ఒకసారి చేసిన నిరసనతో కంపెనీలు నష్టాలను చూశాయి. ఇప్పుడు మరోసారి నిరసన చేస్తే కంపెనీలకు భారీగా నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. ఏడాదంతా అయిన సేల్స్ ఒకెత్తైతే ఇయరెండ్కు జరిగే సేల్స్ ఒకెత్తు. సో కార్మిక కొరత ఏర్పడితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ డిమాండ్లపై ప్రభుత్వం, కంపెనీస్ ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.